హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇవాళైతే సింపుల్గా టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడైనా కానీ పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు నేనైతే రైస్ అనేది చాలా తక్కువ అనమాట. ఇలాగ టమాటా రైస్ కానీ, బంగారా రైస్, వెజిటేబుల్ రైస్, అలాగే కొబ్బరన్నం, పులిహార ఇలాగ రకరకాల ఐటమ్స్ చేస్తుంటానండి. ఎందుకంటే పిల్లలు రొటీన్గా హాస్టల్లో డైలీ రైస్ తిని కొంచెం బోర్గా ఫీల్ అవుతారనమాట. ఇక వాళ్ళు చక్కగా ఇంటికి వచ్చినప్పుడు మన చేతితో ఇలాగ వండి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇకైతే చాలామంది మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి వాళ్ళకేమి అని అనుకుంటున్నారు. సో మాకైతే ఇంతవరకు మనీ అయితే ఏం రాలేదండి. ఫస్ట్ మనీ వస్తే యూట్యూబ్ నుంచి ఆ వీడియోని మీతోనే షేర్ చేస్తానన్నమాట. ఇక నాకైతే మీకంటే ఎక్కువ యాంగ్జైటీగా ఉందండి. ఎందుకంటే చూసేవాళ్ళు అనేవాళ్ళకి మీకే ఇంత యాంగ్జైటీగా ఉంటే మనీ ఎప్పుడు వస్తాయని. ఇక ఎడిటింగ్ చేసి వీడియోలు అప్లోడ్ చేసి డైలీ ఇదొక వర్క్ లాగా చేస్తే నాకు మీకంటే ఎక్కువ అంటే నా కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు వస్తుందా అని